మనకనేది ప్రోవర్బ్ ఉంటుంది కదా, పెద్దల మాట చెద్ది మూట అనేది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కే మనం ఇస్తాము. కానీ బట్ ఓకే, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఓకే, బట్ యాజ్ ఏ సీనియర్ సిటిజన్ అండ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా వియోడ్ చంద్రబాబు నాయుడు గారు. మరి అమరావతి ఎలా డెవలప్ అవుతుంది మరి ఇక్కడ? బాగా డెవలప్ అవుతున్నాం. అసలు ముందేం లేనంత ఇప్పుడు అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ బాగానే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు అశ్విని. ఏం చదువుతారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునండి. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజున గణతంత్ర వేడుకలు ఇక్కడ జరగటం? ఒక స్టూడెంట్గా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది, ఏం చెప్తారు మీరు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి రావడం, మా ఫ్యాకల్టీ, మా వార్డెన్స్ అందరు మమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళని దగ్గర నుంచి చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటిది ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి చాలా రావాలని చాలా ట్రై చేశాము, తీసుకొని వచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉంది మాకు. అంటే లోపల ఎలాంటి చేశారండి మీకు తెలిసినంత వరకు? అంటే పెరేడ్ మార్చ్ జరగడం అది మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. పెరేడ్ మార్చ్ ఫస్ట్ టైం బాగుంది, దగ్గర నుంచి చూసాము. అంటే ఢిల్లీ స్థాయిలో చేశారా లేక? పక్కా చేశారు ఢిల్లీ స్థాయిలో. మేము ఇప్పుడు ఎలానో ఢిల్లీ వెళ్ళలేము కాబట్టి ఇక్కడ నుంచి చూసి సంతోషపడుతున్నాం. మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వ పనితీరు పట్ల? ఒక స్టూడెంట్గా ఎలా ఉంది అసలు పనితీరు? చాలా బాగుంది. మేము అనుకున్నట్టు మొత్తం జరుగుతుంది. ఇంకా మేము 4th ఇయర్ అయిపోయేలోపు మాకు ప్లేస్మెంట్ వస్తుందని కూడా గ్యారంటీ ఉంది. ఇంకా ఎక్కువ మోటివేట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి మంచి పనులు ముందుకు చేసి తీసుకెళ్తారని మేము నమ్ముతున్నాం. అంటే కంపెనీస్ తీసుకొస్తున్నారు అసలు ఈ ప్రభుత్వం? ఎందుకు తీసుకురావడం లేదు, తీసుకొస్తున్నారు కాబట్టి మా కాలేజ్లో చాలా ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. మేము అయిపోయేలోపు ఇంకా కొత్త కంపెనీస్ వస్తాయి, ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయని నమ్ముతున్నాం. అంటే కొంతమంది ఏమో అసలు స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అసలు పడట్లేదు సరిగ్గా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే అక్కడ మేము చదవలేము కదా. పక్కా ఇస్తున్నాడు, మొత్తం జరుగుతుంది. కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఇవ్వడం మాత్రం పక్కా ఇస్తారు. ఇస్తారు. మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? మీరు? మేము చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం. ఎందుకు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి? చంద్రబాబు గారికి మేము ఓటేస్తామని చెప్తా ఉన్నారు, బహిరంగంగా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అసలు అంత నమ్మకం ఏంటి మీకు? ఎందుకో నమ్మకం ఉంది, పక్కా మాకు మంచి చేస్తాడని నమ్మకం ఉంది. సో చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం. మీ పేరండి? కుస్మాన్. మీరేం చదువుతున్నారు? నేను సిఎస్సి కోర్ అనమాట. నేను ఎంసెట్ బ్యాచ్ నుంచి లైక్ ఎలా అయితే గవర్నమెంట్ మాకు సీట్స్ ప్రొవైడ్ చేసి ప్రైవేట్ కాలేజెస్లో, దానివల్ల నేను విఐటీలో జాయిన్ అయ్యాను అనమాట. మరి మీరు అనుకుంటుగా చేస్తూ ఉందా ప్రభుత్వం? చేస్తున్నారు కాబట్టే లైక్ ఫస్ట్లో లైక్ ఎంసెట్లో కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ లేకపోయినా కూడా లైక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఫైట్ చేశారు కాబట్టి మాకు అనేది నార్మల్ నుంచి ఈ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే పక్కన అసలు స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు, ఫీజు రింబర్స్మెంట్ కూడా సరిగ్గా పడట్లేదు స్టూడెంట్స్ అకౌంట్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అది హ్యూజ్ గవర్నమెంట్ కదా, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి సాల్వ్ చేయడానికి కుదరదు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా స్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. మాకు రీసెంట్గా లైక్ ఫీజు రియంబర్స్ ఇష్యూ వస్తే మేము అనేది నారా లోకేష్ గారిని కాంటాక్ట్ అయితే ఎంపటే లైక్ మాకు అనేది రిప్లై ఇచ్చారు. కాబట్టి మేము ఇప్పుడు ఫీజు రియంబర్స్ గురించి ఎటువంటి ఇది లేకుండా మేము చదువుకోగలుగుతున్నాం, ప్రాబ్లం లేకుండా. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి, ఎలా ఉంది ఆయన పనితీరు పట్ల? ఎలా ఉంది అసలు? లైక్ మాకు అనేది ఒక నమ్మకం వచ్చిందనమాట. నారా లోకేష్ గారు ఐటీ దాంట్లో ఉన్నారు కాబట్టి మా ఫ్యూచర్కి బాగా హోప్ ఇచ్చి మంచి కంపెనీస్ తెస్తారు అని. అంటే ఇప్పుడు దాకా ఈ సంవత్సరాల 19 నెలల కాలంలో యువతకి ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చే అనుకోవచ్చు ఈ ప్రభుత్వం? లైక్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఇంట్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక ఫెసిలిటీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలానే చేశారు. మనము చెప్పుకోని అవసరం లేదు, అది చాలా ప్రాసెస్ అనేది, డెవలప్మెంట్ అనేది మనం చూసాం కాబట్టి, బికాస్ ఆఫ్ నారా లోకేష్ గారు ఐటీ శాఖ అయ్యారు కాబట్టి. అంటే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అసలు యువతను పట్టించుకోవట్లేదు, గతంలో దావోస్ వెళ్ళారు, కంపెనీస్ ఏం తీసుకురాలేదు, మళ్ళీ ఇప్పుడు దావోస్ వెళ్ళారు, కంపెనీస్ ఏం తీసుకురావట్లేదు, వాళ్ళ సెల్ఫ్ డబ్బా కోసం వెళ్తున్నారు కానీ ఏమి తీసుకురావట్లేదు అని చెప్తున్నారు. మేడం ఏం చెప్తారు? అంటే మరి డిఎస్ఏ చాలా రోజులు పోస్ట్ పోన్ చేశారు కదా, బట్ రీసెంట్గానే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే కదా మనకి అయ్యింది. అలానే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఇంట్లోనే కూర్చున్న వాళ్ళకి కూడా మనకి ఎంప్లాయ్మెంట్ తెచ్చారు. ఏమీ అవ్వలేదు అంటే ఇంత డెవలప్మెంట్ అయింది కదా. మీరు ఎక్కడ లోకలేనా లేక బయట? లోకలే, ఇక్కడే. లేదు, ఐఎమ్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్. పల్నాడు. మరి ఎలాంటి డెవలప్మెంట్ గమనిస్తారు ఈ 19 నెలల కాలం? యాక్చువల్లీ స్టార్టింగ్ కాలేజ్కి వచ్చే టైంలో చాలా డెవలప్మెంట్ లేకుండా ఉండే ఇటు సైడ్. ఆఫ్టర్ కమింగ్ చంద్రబాబు ఇంటూ దిస్ పాలిటిక్, అమరావతి అనేది చాలా హ్యూజ్ డెవలప్మెంటే కనిపిస్తుంది. సో
ఆ రోడ్స్ అనేది ఫెసిలిటీస్ అనేది చాలా అంటే చాలా డెవలప్ చేశారనమాట. అసలు నమ్ముతున్నారా మీకు తగ్గట్లుగా మాకు ఎలాంటి కంపెనీస్ తీసుకొస్తారు, అంటే మేము చదువుకున్నట్లుగా మాకు ఎలాంటి కంపెనీస్ కావాలో ఈ ప్రభుత్వం అలా చేస్తామని చెప్పి నమ్ముతున్నారా మీరు? లైక్ నారా లోకేష్ గారు ఐటీ శాఖ ఉన్నారు కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్ హీ నోస్ వాట్ స్టూడెంట్ ఫీల్స్. లైక్ అందుకని నమ్ముతున్నాము, ఒక నమ్మకం ఉంది కాబట్టే కదా ఆ పొజిషన్లో ఉన్నారు. మేము ట్రస్ట్ చేసాం కాబట్టి మాకు బెస్ట్ ఫ్యూచర్ ఇస్తారు, బెస్ట్ అన్నీ ఇస్తారు అన్న హోప్తోనే ఉన్నాము మేము. అసలు మీకు నాయకుడు అంటే మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ముగ్గురు ఎవరు? చంద్రబాబు గారే నాకు. ఎందుకని ఓ పక్కన లోకేష్ గారు అంటే ఇష్టం అని చెప్తాను, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేస్తా అని చెప్తాను, ఎందుకని? లైక్ మనకు అనేది ప్రోవర్బ్ ఉంటుంది కదా, పెద్దల మాట చెద్ది మూట అనేది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కే మనం ఇస్తాము కానీ బట్ ఓకే నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఓకే, బట్ యాజ్ ఏ సీనియర్ సిటిజన్ అండ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా వియో చంద్రబాబు నాయుడు గారు. హాయ్ అండి, మీ పేరు? కల్పన. ఏం చేస్తారు? మేము బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఏ గ్రూప్ అండి? మేము సిఎస్సి కోర్. ఏంటి ఇక్కడ లోకలేనా లేక ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారా మీరు? కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. ఏంటి మరి ఈ రోజున ఫస్ట్ టైం ఇలా గణతంత్ర వేడుకలు ఇక్కడ జరగటం, ఒక స్టూడెంట్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చదువుతున్నప్పుడు ఇక్కడ పెట్టారు కాబట్టి ఇంకా నాకు ఒక అంటే దగ్గర నుంచి చూడడానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది. అంటే లోపల మనం గతంలో అసలు ఎప్పుడూ ఇక్కడ చూడలేదు ఇలా జరగటం, అంటే అన్ని శాఖలు తీసుకొచ్చి ఇలా పెరిడ్ మార్చిలో చేయటం, ఢిల్లీ స్థాయిలో ఇక్కడ చేయటం, ఎలా ఫీల్ అవుతున్నారు మరి? చాలా హ్యాపీగా ఉంది. అంటే అక్కడక్కడ అంటే మనం వెళ్ళి చూడలేము, ఎప్పుడు లైవ్లో అలా టీవీలో చూసేవాళ్ళం, కానీ ఇక్కడైతే కళ్ళతో చూసాము, దగ్గర నుంచి చూసాము. వాళ్ళు చేసేటప్పుడు ఆ వైబ్రేషన్, గూస్ బంప్స్ చాలా ఫీల్ అయ్యాము. మరి యువత అంటా ఉన్నారు, మరి మీకు తగ్గట్లుగా ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేస్తూ ఉందా? ఫీ రియంబర్స్మెంట్ మా కాలేజ్కి కూడా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఇయర్ వచ్చారు. చాలా జరుగుతున్నది దీనికి తగ్గట్టు. అంటే కంపెనీస్ విషయంలో ఏం చెప్తారు? కంపెనీస్ విషయంలో అంటే మేము ఇంకా సెకండ్ ఇయరే కాబట్టి మాకు కొంచెం దాని మీద ఐడియా లేదు. అంటే మీకు ఫుల్ఫిల్గా స్టడీ కంప్లీట్ అయ్యే లోపు ఈ ప్రభుత్వం ఏమైనా కంపెనీస్ తీసుకొస్తుందని నమ్ముతున్నారా మీరు? తీసుకొస్తుంది, నమ్ముతున్నాం. అంటే మీకు ఎలాంటి కంపెనీస్ కావాలండి? ఎలా ఇంకా మంచి కాలేజ్లోనే చదువుతున్నాం కాబట్టి మంచి కంపెనీసే, పెద్ద పెద్ద కంపెనీసే కావాలని అనుకుంటాము. హాయ్ బ్రో, మీ పేరు? హాయ్, నేను మహేష్ సాయి అండి. ఏం చేస్తావు? బీటెక్ చదువుతున్నాను. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. మరేంటి ఈ రోజున అమరావతిలో గణతంత్ర వేడుకలు జరుగుతూ ఉన్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇక్కడ అమరావతిలో చదువుకుంటూ ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అవును, నేను విఐటి కాలేజ్లో చదువుతున్నాను. కొత్తగా బాగానే జరిగింది. మన ఢిల్లీ లెవెల్లో అన్ని ఆర్మీ అన్నీ జరుగుతాయి కదా, అలాగా అన్ని శాఖలు బాగా చూపించారు, బాగా చేశారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ కూడా ఇలా జరుగుతుంది, ఏదైతే ఢిల్లీలో జరుగుతుందో అలాగే ఇక్కడ అమరావతిలో కూడా జరుగుతుంది, మన ఉన్న ప్లేస్లో జరుగుతుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఢిల్లీ మైనా జరగలేదు కానీ పర్లేదు బాగానే చేస్తారు మన వాళ్ళు కూడా. అన్ని శాఖలు తెలియని వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పారు. అంటే మరి మీరు యువత స్టూడెంట్ అంటున్నారు, మరేంటి యువత పట్ల ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అసలు? బాగానే పనిచేస్తున్నాను. పాత ప్రభుత్వం కన్నా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగానే చేస్తున్నాను. ముఖ్యంగా ఏ కంపెనీస్ తీసుకొస్తున్నాయి బ్రో ఈ ప్రభుత్వం? అదే వైజాగ్కి గూగుల్ కంపెనీ వస్తుంది అన్నారు, ఇంకా కొత్త కూడా రావచ్చు ఫ్యూచర్లో. మేము కూడా ఎదురు చూస్తున్నాం, మాకు కూడా కావాలి కాబట్టి. మరేంటి యువత మీరు ఓటేయాలి, ఏ ప్రభుత్వానికి ఓటేస్తారు మీరు? నేను ఫస్ట్ ఓటు ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్కి వేసానండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేశారు మీరు? నేను చిన్నప్పటి నుంచి ఆయనకి పెద్ద అభిమాని అనమాట, అందుకే ఆయనకే వేసాను. అంటే పక్కన పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవట్లేదు, అసలు ఏం చేయాలో కూడా పవన్ కళ్యాణ్ చేత కావట్లేదు పనితీరు పట్ల అని చెప్పి మాట్లాడుతున్నారు, మరి ఏంటి? లేదండి, ఆయన చేస్తున్నారు ఏమంటే బయటికి తెలియట్లేదు, అంటే తెలియకుండా చేస్తున్నాడు అన్ని. అందరూ షో చేసుకుంటారు, చేసినవి ఆయన షో చేసుకున్నాం, ఆయన ప్రకారం ఆయన చేసుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 2020లో పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు, మరి యువత కూడా నా పట్లే ఉన్నారు, నా సైడే ఉన్నారు, యువత కూడా నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు కదా, మరి యువతగా మీరేం చెప్తారు? మరి మీరు? నేను కూడా యువతనే కదా, నేనే పవన్ కళ్యాణ్కి వేస్తాను, ఇంకా యువత లేదండి. మాకు కూడా అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మాకు జేవిడి పడలేదు, మా కుటుంబ ప్రభుత్వం వచ్చానే అది డైరెక్ట్ మా కాలేజీకి వేసేలా పెట్టారు. నాకు 35,000 ఎమ్మడే పడిపోయినాను. ఫస్ట్ ఇయర్ నాకు ఇంకా అమౌంట్ పడలేదు, రీఎంబర్స్మెంట్ పడలేదు. సెకండ్ ఇయర్కి ఎమ్మడే 35,000 పడిపోయింది, ఇంకా తర్వాత కూడా పడుతుంది అన్నారు, చూడాలని. అంటే బ్రో గతంలో మీ అకౌంట్లోకి వేసేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మరి ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజ్ అకౌంట్లోకి వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి కాలేజ్ అకౌంట్కి వేయడమే బెస్ట్ అండి ఇప్పుడు, ఎందుకంటే మా కాలేజ్ అంటే అడగలేదు అమౌంట్, కొన్ని కాలేజీలు ఎమ్మడే అది పడినా లేకున్నా మీరు కట్టాలి, తర్వాత మీరు తీసుకున్న అమౌంట్ మీరు కట్టండి మీ అమౌంట్తో అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా డైరెక్ట్ కాలేజ్కి వేస్తే ఆ ప్రాబ్లం ఉండదని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మీ అకౌంట్కి వేసి అని చెప్తున్నారు కదా, మరి టైం టు టైం పండి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకైతే అంత పర్లేదు, ఇదైతే నాకు 35,000 పడిందండి. అయితే ఈ ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటున్నారా మరి మీరు? ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. హాయ్ బ్రో, నీ పేరు?
ఉదయ్ సాగర్ ఏం చేస్తారు? బీటెక్ ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్. మరేంటి ఈ రోజున అమరావతిలో గణతంత్ర వేడుకలు ఇలా జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాగా జరిపించారు. దీనికి కారణమైన ముఖ్యమంత్రి వారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ చాలా బాగా జరిపించారు. సో అంటే గతంలో ఎప్పుడు ఇలా జరగలేదా? నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం అండి, ఈ సైడ్. సో ఇదైతే ఫస్ట్ టైం చూడడం బాగా జరిగింది. మరి మీరు స్టూడెంట్ అంటా ఉన్నారు, మరి యువత పట్లగా ఈ ప్రభుత్వం చేసిన పనితీరు ఎలా ఉంది అసలు? కొన్ని కొత్త ఉపాధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు కూడా. అండ్ ఈ గూగుల్ తీసుకురావడం కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. గూగుల్ అండ్ ఈ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ రావడం కూడా మనకి చాలా ఉపయోగకరమే. డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అని జరుగుతుంది.